ఒక సీనియర్ మోస్ట్ లీడర్ అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు గారు అనేక దఫాలుగా ముఖ్యమంత్రి పాత్ర పోషించినారు. ప్రతిపక్ష హోదాలో ఉన్నారు. జగన్ గారి మీద వ్యక్తిగత విమర్శలు చేస్తూ ఉంటారు. మీరు చూసే ఉంటారు. రాళ్ళిచ్చుకొని కొట్టండి అండ్ చావుకు సంబంధించిన మాటలు కూడా స్పీచెస్లో బహిరంగంగా మాట్లాడుతూ ఉన్నప్పుడు అవి చూస్తే మీకేమనిపిస్తూ ఉంటుంది? నేను చంద్రబాబు గారి స్పీచెస్ చూడమ్మా ఎప్పుడే కానీ, విన్నప్పుడు అట్లీస్ట్ ఐ రీడ్ ఇన్ ద పేపర్. I read only the bullet points. I don't read the details also. కానీ అంత వయసోళ్ళు, అంత పెద్ద స్టేచర్లో ఉండేటోళ్ళు 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసిన అంటున్నాడు. ఇట్లాంటివన్నీ ఉన్నప్పుడు వాళ్ళు హుందాగా మాట్లాడాలా, ఒకరికి ఆదర్శవంతంగా మాట్లాడాలా? ఇప్పుడు ఆయన మాట్లాడినట్టే ఎవరైనా తిరిగి ఆయనకు వ్యతిరేకంగా అదే మాదిరిగా మాట్లాడితే ఆయనకు నచ్చుతుందా? చంద్రబాబు గారిని రాళ్ళతో కొట్టాలా, గ్లాస్తో పొడచాలా, చంపేయండి, నిన్ను చంపేస్తే ఏం చేస్తావు అని ఇవన్నీ ఇప్పుడు శ్రావణి మాట్లాడింది అనుకో చంద్రబాబు గారిని, నచ్చుతుంది ఆయనకు? ఇస్ దట్ వాట్ హీ వాంట్స్ శ్రావణి టు లెర్న్? వాట్ డూ యూ థింక్? నో, ఇట్స్ రాంగ్ యాక్చువల్లీ. యా మ్యామ్, నిన్న నేను ఈ ఇంటర్వ్యూ కోసం వచ్చినప్పుడు కడప, ప్రొద్దుటూరు, పులివెందుల, వెంపల్లి, ఇలా వేల్పూరు, ఇలా అనేక విలేజెస్ ట్రావెల్ చేశాను. చూద్దాం, జగన్ గారు మొన్న ఇక్కడ నామినేషన్ వేసే రోజు ఒక స్పీచ్లో మాట్లాడారు. కడప అంటే కల్చర్, కడప అంటే ట్రెండ్, కడప అంటే నమ్మకం అని చెప్పి. ఒకసారి ఆ కల్చర్ని, ఆ ట్రెండ్ని చూద్దామని వెళ్ళాను. సీరియస్లీ ఆయన అన్న పదానికి ఇక్కడ జరిగిన డెవలప్మెంట్కి పెద్దగా తేడా ఏం కనిపించలేదు. వాట్ ఈస్ కల్చర్ హీ ఎక్స్ప్లోర్డ్, వాట్ ఈస్ డెవలప్మెంట్ హీ షోన్, వాట్ ఈస్ ట్రస్ట్ అక్కడ కనిపిస్తోంది. ఎందుకంటే ఒక ఇంటికి వెళ్తే దేవుడి ఫోటో పక్కన మీది జగన్ గారిది ఒక ఫోటో పెట్టుకొని వాళ్ళు పూజ చేస్తూ ఉన్నారు. సో ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు ఇంత ఎఫెక్షన్ని? ఎలా చూస్తారు ఈ డెవలప్మెంట్స్ని? ఇది జగన్ గారికి నాకు మా ఊరు, మా ఇది చిన్నప్పటి నుంచి మాకు ఇక్కడ అసోసియేషన్ ఎక్కువ. జగన్ గారి స్పీచ్లో పులివెందుల కల్చర్ మంచి చేయడం, పులివెందుల కల్చర్ మంచి మనసు ఉండడం, పులివెందుల కల్చర్ భయపడకుండా ఉండడం, పులివెందుల కల్చర్ దేనికైనా కూడా వెనక్కి తగ్గకుండా ఉండడం అని చెప్పినప్పుడు ఒక పులివెందుల సిటిజన్గా నాకు కూడా చాలా సంతోషం అనిపించింది. ఐ ఫెల్ట్ వెరీ ప్రౌడ్. ఓకే, రైట్ మ్యామ్. 2024లో మరొకసారి గెలిపించాలి అని కోరుతున్నారు. మీరు ప్రచారం చేస్తూ ఉన్నారు. గెలిపిస్తే మళ్ళీ డబ్బులు పంచడం తప్ప రాష్ట్ర అభివృద్ధి ఏమి ఉండదు అనే ప్రతిపక్ష నేతల విమర్శలకి యాజ్ ఎ ఉమెన్ ఎంటర్ప్రీనర్, వైఫ్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి గారు, మీరు ఇచ్చే ఆన్సర్ ఏంటి? డబ్బులు పంచడం గురించి వి జస్ట్ డిస్కస్ బిఫోర్ దిస్ వై ఐ థింక్ ఇట్స్ నాట్ డబ్బులు పంచడం, ఇట్ ఈస్ జస్ట్ టేకింగ్ కేర్ ఆఫ్ మినిమం సెక్యూరిటీ ఆఫ్ ఎనీబడి. ఇప్పుడు మనకు 5 ఏళ్లలో మనకు 75,000 కంటే ఎక్కువనే ఉంది కదా, శ్రావణికైనా భారతికైనా. మనకు పని చేసుకోకపోయినా ఆ మేరకు వస్తుంది కదా, మరి వాళ్ళకి ఎందుకు రాకూడదు? We are all using the earth's resources only. We are all born to the earth, onto the earth as equal people. పుట్టినప్పుడు అందరము పుట్టుకతో వస్తాము, అందరం పుట్టడమే, అందరము చనిపోవడమే కదా. మరి నాకు మాత్రం ఎందుకు 75,000 కంటే ఎక్కువ? 75,000 ఉండగలగాల, వాళ్ళకి ఎందుకు ఉండకూడదు అనుకుంటున్నాం. సో అబౌట్ ద ఫ్రీ మనీ, I mean we just spoke about that. Regarding development, if you see the amount of capital expenditure that has been spent in the last 5 years, not just in the big things like ports, medical colleges, harbors, industries, ఇవన్నీ పక్కన పెడితే కూడా we also have things like schools, hospitals, అంటే village secretariats. All of these things are also capital ఎన్ని డెవలప్మెంటే కదా. సో డెవలప్మెంట్ లేదని ఎందుకంటారు? ప్రతి ఊర్లో మీరు చూడండి, మా ఊర్లో జరిగినట్టయితే నాకు తెలుసు, కానీ ప్రతి ఊర్లో, ప్రతి మున్సిపాలిటీలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు టేకప్ అయినాయి. ఐ థింక్ ఐ హావ్ సీన్ క్వైట్ అ లాట్ ఆఫ్ వీడియోస్ ఆల్సో ఆన్ సోషల్ మీడియా, పీపుల్ పుట్టింగ్ అప్ ఆన్ యూట్యూబ్, మా ఊర్లో జరిగిన చేంజెస్ అని క్వైట్ అ లాట్ హ్యావ్ కమ్. పార్క్స్ డెవలప్ అయినాయి, ఊర్లలో రోడ్లు డెవలప్ అయినాయి, వాక్వేస్ డెవలప్ అయినాయి, ఇవన్నీ కూడా డెవలప్మెంటే కదా. అగ్రికల్చర్ అలైడ్ ఇండస్ట్రీస్ కూడా చాలా వచ్చినాయి. గోడౌన్స్ కడుతున్నారు, ఈ కోల్డ్ స్టోరేజెస్ కడుతున్నారు. బికాస్ ఆర్స్ ఇస్ మోస్ట్లీ అన్ అగ్రేరియన్ స్టేట్ యాజ్ వెల్ యాజ్ అ కోస్టల్ స్టేట్ విత్ అ బిగ్ సీ లైన్. దట్స్ వాట్ వీ హ్యావ్ ఇన్ అవర్ స్ట్రెంగ్త్. సో వాటిల్లో a lot of activities are going on to develop the state.
రాజశేఖర రెడ్డి గారి పాలన చూసిన తర్వాత అగైన్ జగన్ గారి పరిపాలన, మోస్ట్ ఆఫ్ ద పీపుల్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మాట్లాడుకునేది ఎడ్యుకేషన్, హెల్త్, అగ్రికల్చర్, ఎడ్యుకేషన్, హెల్త్, అగ్రికల్చర్. ఎందుకు ఈ మూడిటి చుట్టే జగన్ గారి ఆలోచనలు, ఆయన వెనుకున్న మనుషుల ఆలోచనలు ఉంటాయి? అంత ఇష్టం ఎందుకు? పేదల నాయకుడిగా, పేదల కోసం ఉండే నాయకుడిగా ఎందుకు అంత తపన పడుతూ ఉంటారు అంటే ఏం చెప్తారు? అంటే వాళ్ళే మోస్ట్ నీడ్. ఇప్పుడు మనము కుటుంబ పెద్దగా ఉంటే మనం ఇంట్లో ఏది ఫస్ట్ నీడో అదే టేక్ కేర్ చేస్తాం కదా. సో దట్స్ వన్ థింగ్. అండ్ ది అదర్ థింగ్ ఈజ్ ఐ థింక్ ఐ ఫీల్ యునో జగన్ గారు ఈజ్ అ గుడ్ బిజినెస్ మెన్. Whatever resources are there, he knows how to use it well, he knows how to make the best of it. నన్ను ఎవరన్నా అడిగితే నీ డబ్బులు ఎక్కడ పెడతావు అంటే ఐడ్ లైక్ టు కీప్ ఇట్ విత్ జగన్ గారు, బికాస్ హీల్ డెఫినెట్లీ డూ వెల్ విత్ ఇట్. అంటే పోగొట్టడు, దాన్ని వృద్ధి చేస్తాడు అని. సో ఐ థింక్ రాష్ట్రం కూడా ఐ థింక్ ఈజ్ ఇన్ గుడ్ హ్యాండ్స్ విత్ హిమ్ ఈజ్ వాట్ ఐ పర్సనలీ ఫీల్. ఓకే, రైట్. పర్సనల్గా ఏమైనా సజెషన్స్ ఇస్తారా జగన్ గారికి ఎప్పుడైనా? అంటే ఈ డిస్కషన్స్ జరిగినప్పుడు ఈ పథకం గురించి, మీకు నచ్చిన అంశం గురించి. నాకు నచ్చిన దానిల గురించి చెప్తాను. నేను ఏదైనా ఫీడ్బ్యాక్ వింటే ఫీడ్బ్యాక్ చెప్తాను, కానీ నేను సలహాలు సూచనలు ఇవ్వను. ఓకే, ఎస్పెషలీ లోకల్ నుంచి గ్లోబల్ వరకు జగన్ గారు తీసుకున్న అనేక డెసిషన్స్లో ద కార్పొరేట్ స్కూల్ సిస్టమ్, అక్కడ ఏపీ గవర్నమెంట్లో అనేక పాఠశాలలు అభివృద్ధి చెందాయి. ఇంగ్లీష్ మీడియంస్ గురించి ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు మ్యామ్. ఎందుకు అలాంటి ఆలోచన? పిల్లలందరికీ ఇక్కడ ఎన్ని విమర్శ వచ్చినా స్టిల్ అది కంటిన్యూ చేయాలనుకోవటం, వెనక్కి తగ్గకపోవటం, ఆ స్కూల్ సిస్టమ్ కావచ్చు, ఎడ్యుకేషన్ ఇంగ్లీష్ మీడియం పరంగా ఎందుకు అలాంటి స్టెప్ తీసుకున్నారు? మన పిల్లలకు మనం ఎందుకు ఇంగ్లీష్ మీడియం అనుకుంటాము? మా పిల్లలు చిన్నప్పుడు మేము బెంగళూరుకి షిఫ్ట్ అయినాం. అక్కడ కన్నడ అన్న వస్తుంది, ఇంగ్లీష్ అన్న వస్తుంది స్కూల్లో. మా పిల్లలకు తెలుగే వచ్చు. సో వాళ్ళకి స్కూల్లో ఇంగ్లీష్ మాట్లాడాలని ఇంట్లో ఇంగ్లీష్ మాట్లాడతాను నేను. సో దట్ దే ఫైండ్ ఇట్ ఈజియర్ అట్ స్కూల్. సో అట్లా మన పేద పిల్లలైనా కూడా రేపు పొద్దున ఎక్కడికి పోయినా, ఉద్యోగాలకు పోయినా, ఉన్నత చదువులకు పోయినా, ఎక్కడికి పోయినా కూడా వాళ్ళకి కావాల్సింది ఏముంది? మా ఇంగ్లీషే కదా. నువ్వు మెడిసిన్ ఎక్కడన్నా తెలుగులో చదివినారా ఎవరన్నా? లా కూడా తెలుగులో చదవం కదా. మనం ఇవన్నీ ఇంగ్లీష్లో చదువుతాన్నప్పుడు, మ్యాథ్స్ కానీ సైన్స్ కానీ, వై షుడ్ వి తెలుగుగా చదువుకోవాలా? సబ్జెక్ట్స్ అన్నీ ఇంగ్లీష్లో చదవాలా? ఓకే, అంతే కదా. అంతే కదా. ఆబ్వియస్లీ. తాడేపల్లి మీ నివాసంలో కొన్ని విజువల్స్ చూస్తూ ఉంటే ముచ్చటగా ఉంటాయి, ఎస్పెషల్లీ దట్ గోశాల. నేను క్వశ్చన్ స్టార్ట్ చేయకుండా మీరు నవ్వుతున్నారు. చాలా కనెక్ట్ అయ్యారు పీపుల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, అఫ్ కోర్స్ మాలాంటి వాళ్ళు. అది కాన్సెప్ట్ ఏంటి మేము? చిన్న చిన్న ఆవులు చాలా ముద్దుగా, వాటికి అన్ని పేర్లు కూడా పెట్టి భలే తిరుగుతూ ఉంటాయి. పండగలప్పుడు వాటికి మీరు మేత కూడా వేస్తూ ఉంటారు. దాని గురించి ఏమైనా షేర్ చేసుకోగలుగుతారా? ఫస్ట్ విజయవాడకు పోయినప్పుడు కొన్ని రోజుల తర్వాత somebody in search security team suggested to me, ఆవులను పెట్టుకుందామమ్మా, ఎందుకంటే పాలు బయట నుంచి తెస్తాంటాము, అవి ఎంత సేఫ్గా ఉంటాయో లేదో మనకు తెలియదు కదా అని అట్లా మొదలైంది థాట్. పెట్టుకున్న తర్వాత కనెక్షన్ గ్రూప్ దీప. నేమ్స్ ఏమైనా గుర్తున్నాయా? గుర్తున్నాయి, చెప్పండి. మహాలక్ష్మి, శివయ్య, వైదేహి. అంటే మా దగ్గర పుట్టినేటివి ఇవన్నీ. మహాలక్ష్మి, శివయ్య, వైదేహి అండ్ కృష్ణయ్య. కృష్ణ అని పెట్టినా వాళ్ళు కృష్ణయ్య అని పిలుస్తారు అక్కడ ఉండేటోళ్ళు. ఓకే, వెళ్తుంటారా మ్యామ్ ఫ్రీక్వెంట్గా గోశాలకి? అట్లీస్ట్ once or twice a week. ఓకే, once a week I try to go. ఓకే. భారతి గారి ఖాళీ సమయాల్లో ఏం చేస్తూ ఉంటారు మోస్ట్ ఆఫ్ ద టైమ్స్? ఎప్పుడైనా టైం దొరికినప్పుడు, ఆఫ్ కోర్స్ చాలా బిజీగా ఉండే లైఫ్ మీది. I read బుక్స్. yeah. ఓకే, మొన్న విజయవాడ నుంచి ఆఫ్ కోర్స్ ఆ రోజు మీరు కూడా ఉన్నారు. మీరు టాటా చెప్తూ ఉన్న విజువల్స్, విషెస్ ఇస్తూ ఉన్న విజువల్స్ అన్నీ కూడా మీ క్యాడర్ అంతా కొంత హ్యాపీనెస్తో షేర్ చేసుకున్న సందర్భం. విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ అవర్స్ అనుకుంటా దాడి జరిగింది. అనిపించిందా మేడం అప్పుడు, ఎన్నికలప్పుడు కత్తితో దాడి, మొన్న రాళ్ళ దాడి, ఈ రాజకీయాలు అవసరమా, ఈ దాడులు అవసరమా అని ఎప్పుడైనా అనిపించిందా? జగన్ గారు పిల్లలు అయితే ప్రతిసారి అంటారు, ఎందుకు మనకి ఇది అవసరమా, ఇంత అవసరమా, ఇంత కష్టపడ్డం ఎందుకు అని. ఇంకెన్ని రోజులు చేస్తావు ఇట్లా
ఎప్పుడు సాలించుకుంటావు అని అడుగుతారు. ఆ రోజు ఒకసారి గుర్తు చేసుకోండి, ఎక్కడున్నారు మీరు? మీరు ఐ థింక్ వచ్చారు ఆ రోజు ప్రచారంలో, మీరు కూడా ఉండున్నారు. మా ఇంటి రోడ్లోనే వెళ్తున్నారు సారు. సో వి ఆల్ కేమ్ ఆన్ టు ద రోడ్. మా మెయిన్ రోడ్లోనే సారు బస్సు యాత్ర ఉంది. సో మెయిన్ రోడ్కి వచ్చినా మేము చూసినాము. చూసిన తర్వాత హీ వెంట్ ఆఫ్ ఇన్ టు ద టౌన్, ఇన్ టు ద విజయవాడ సిటీ. విజయవాడ సిటీలోకి ఎంటర్ అయినారు. సిటీలోకి ఎంటర్ అయినారు. వీ వర్ వాచింగ్ ఆన్ టీవీ. Then I was going somewhere. I was in the car talking to my daughter actually. And when suddenly they told me, Amma saarku kantik debba tagilindanta, raktam gartandi annaru. So wherever I was going, I said, turn back, let's go see sir ani. So we were quite scared. Kantik tagilindante first bhayamaindi. Malla within 5 to 10 minutes they called back and they said, kantik gadanta, kanti paina tagilindanta. Saru aapadam ledu, sir continue chestunnaru. నైట్కు క్యాంప్ ప్లేస్కి వస్తారు అని చెప్పారు. సో ఐ వెంట్ టు ద క్యాంప్ ప్లేస్ అండ్ వెయిటెడ్ దేర్. ఓకే, ఇలాంటి ఒక టఫెస్ట్ సిచ్యువేషన్లో ఎదుటి వాళ్ళు దాన్ని ఒక నటనలాగా ఓన్గా చేయించుకుని ఒక దాడిలాగా ఒక క్రియేషన్ చేసినప్పుడు మనసులో అనిపించే మీ ఫీలింగ్ ఏంటి అవి విన్నప్పుడు? అంటే ఒకటేంటంటే అంత ధైర్యం చేస్తారా? అంటే దాడులు కూడా 3 things I should say here. See, అంత డ్రామా చేసేటోడైతే ఇంకొంచెం దాన్ని అంటే అంత డ్రామా చేసేటోడైతే ఇట్లా చేతికి దెబ్బ పెట్టుకొని అప్పటికప్పుడే హాస్పిటల్కి పోయి దాన్ని పెద్ద హంగామా చేయాలి. బట్ హీ కేమ్ డౌన్ ఫర్ 5-10 minutes, చేపించుకొని కట్టించుకొని మళ్ళీ పైకెక్కి హీ స్టార్టెడ్ కంటిన్యూయింగ్ ఇట్. అంత డ్రామా చేయాలనే ఆలోచన ఉంటే నోబడీ కట్స్ ద డ్రామా షార్ట్ బై ఫినిషింగ్ ఇట్ ఆఫ్ అండ్ గోయింగ్ అప్ స్టేర్స్. ఫస్ట్ థింగ్, ఈవెన్ చేతికి షోల్డర్ అటాక్ జరిగినప్పుడు కూడా, కత్తితో అటాక్ జరిగినప్పుడు కూడా మేకపాటి గౌతమ్ అన్న వాజ్ విత్ హిమ్. బోత్ ఆఫ్ దెమ్ వర్ దేర్ వెన్ దట్ అటాక్ హ్యాపెండ్. I was at the airport when he landed. Both of them came and గౌతమ్ అన్న వాజ్ టెల్లింగ్ మీ, అసలు సార్ ఏమే కానీ పట్టించుకోలేదమ్మా, చొక్కా మార్చుకొని ఎయిర్పోర్ట్లోనే చొక్కా మార్చేసుకొని వచ్చినారు అని. అంత డ్రామా చేయాలని ఉంటే ఆ చొక్కా ఎందుకు మార్చుకోవాలా? రక్తం వేసుకుంటే చొక్కానే వేసుకొని వస్తే ఇంకా బాగుంటుంది కదా, డ్రామా ఇంకొంచెం బాగుంటుంది కదా. వచ్చిన తర్వాత కూడా he refused to go to the hospital. He said, ఏమవుతుంది, nothing will happen. But the doctors insisted and took him to the hospital. ఇక్కడ దెబ్బ తగిలినప్పుడు కూడా కుట్లేయాలా మస్ట్గా అంటే కూడా he said, వీలైతే ఇక్కడనే క్యాంపులో వేసేసేయండి, why should I go to the hospital అని. That's one aspect. The other aspect is these people who are calling it a drama, వాళ్ళని ట్రై చేయమను, ఎవరైనా ఇక్కడ ఏం చేస్తారు, కరెక్ట్గా నువ్వు వంగుతావు, వంగి చేతికి తగులుతుంది, అంతమంది జనంలో let them try that. And let them try something like you're standing on a bus, somebody from somewhere is throwing a stone at you. చంద్రబాబును కూడా వేయించుకోమని ఇంకా సింపతి వస్తుంది కదా. పవన్ కళ్యాణ్ వేయించుకోమను, సింపతి వస్తుంది. రైట్. పవన్ కళ్యాణ్ గారి స్పీచెస్ ఎప్పుడైనా చూసారా? ఇప్పటి వరకు ఎప్పుడు ఒక్కటి కూడా. ఫ్రీక్వెంట్గా ఆ మధ్య కాలంలో అనేవారు, భారతి గారు జగన్ గారికి చెప్పండి నా వ్యక్తిగత జీవితం గురించి ఎందుకు మాట్లాడుతున్నారు, జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించడమే నా టార్గెట్, వైసీపీని పాతాళానికి తొక్కడమే నా ఎయిము అని మాట్లాడుతూ ఉంటారు. ఏం ఆన్సర్ ఇవ్వాలనుకుంటున్నారు మీరు? ఆయన ఎయిము మరి చంద్రబాబును ముఖ్యమంత్రిని చేయడం అయితే అని అందరు అంటారు. మరి ఆయన ఏం చంద్రబాబును ముఖ్యమంత్రిని చేయాలి మళ్ళీ అని తెలీదు నాకు. ఆయనకే తెలియాలా. వైఎస్ భారతి గారిని ఫ్యూచర్లో మీ పులివెందుల ప్రజలు, మీ కడప ప్రజలు రాజకీయ నాయకురాలుగా చూసే అవకాశం ఉందా? చాలా చాలా ఇష్టంగా చాలామంది మహిళలు కోరుకుంటున్నారు, మా భారతమ్మ కూడా రాజకీయాల్లోకి రావాలి, భారతమ్మ కూడా పోటీ చేయాలి, గెలిపించుకుంటాము. జమలబడుగు అనే ఒక కాన్స్టిట్యున్సీ నేమ్ కూడా చాలా తెర మీదకి వచ్చింది. వాట్ ఈస్ యువర్ క్లారిటీ ఆన్ దిస్ మ్యామ్? ఏమైనా అవకాశం? నేను ఐ విల్ నాట్ బి కంటెస్టింగ్ ఇన్ పాలిటిక్స్ మా, నాకు ఇంట్రెస్ట్ కూడా లేదు. దరిదాపుల్లో కూడా అలాంటి ఆలోచన ఒకవేళ వస్తే? లేదు, ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్. చాలా మంది ఫ్యామిలీ ఐ లైక్ అ ప్రైవేట్ లైఫ్, ఐ డోంట్ లైక్ అ పబ్లిక్ లైఫ్. ఎందుకు మ్యామ్ ఈ సిచ్యువేషన్స్ అన్ని చూసిన తర్వాత అలా అనిపించింది? అందుకనే కదా, అంటే ప్రైవేట్ లైఫ్లో యూ హ్యావ్ యువర్ ఓన్ లైఫ్ టు యువర్ సెల్ఫ్. ఓకే. జగన్ గారికి బాగా ఇష్టమైన ఫుడ్ ఏంటి? ఆయన చాలా హెల్తీ కాన్షియస్ అని వింటూ ఉంటాం. ఈ బిజియెస్ట్ లైఫ్లో పడిపోయి ఏమైనా కేర్ తీసుకుంటున్నారా? మీరు వెనక ఉండి ఎలా సపోర్ట్ చేస్తూ ఉన్నారు? ఈజ్ నాట్ అ గుడ్ ఈటర్, పెద్ద సరిగా తినరు.
సో ఏదైనా మితంగా తింటారు, ఎక్కువ ఏది ఇష్టపడి తింటారు మ్యామ్? ఏదైనా మితంగానే తింటారు, నచ్చిందైనా నచ్చందైనా ఏదైనా మితంగానే తింటారు, హెల్దీగా తింటారు. హీ లైక్స్ అ లాట్ ఆఫ్ ఫ్రూట్ అండ్ ట్రోలింగ్కి సంబంధించి మీ ఒపీనియన్ ఏంటి? ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో వ్యక్తిగతంగా పర్సనల్గా ఫొటోస్ షేర్ చేస్తూ దాడులు చేస్తూ చివరికి రీసెంట్గా ఒక అమ్మాయి ప్రాణం కూడా కోల్పోయింది, గీతాంజలి అని చెప్పి. ఆ స్థాయిలో పర్సనల్ లైఫ్ని కూడా అంతం చేసే వరకు ఆ ట్రోలింగ్స్ వదలట్లేదు. దీన్ని ఎలా చూడాలంటారు? మీ అభిప్రాయం ఏంటి దీనిపైన? See what happened with గీతాంజలి is very very unfortunate. చాలా దురదృష్టకరం అది. కానీ ఒకటేందంటే శ్రావణి, both of us are women. We live in a world that we share with men. See, it's our world as much as their world. సోషల్ మీడియాలో పక్కన పెడితే ఎక్కడైనా కూడా మహిళలకు గౌరవం ఇవ్వాల్సింది ఇవ్వాల, వాళ్ళకి ఇవ్వాల్సిన స్పేస్ వాళ్ళకి ఇవ్వాల, ఇండివిజువల్ కెపాసిటీలో కూడా వాళ్ళకి ఇవ్వాల్సిన స్పేస్ వాళ్ళకి ఇవ్వాల, వాళ్ళకి ఇవ్వాల్సిన రెస్పెక్ట్ వాళ్ళకి ఇవ్వాల. అది ఇవ్వకుండా ఒకవైపు పార్టీ లీడర్సు, పార్టీ నాయకులే ప్రోత్సహించి దిస్ కైండ్ ఆఫ్ డిస్రెస్పెక్ట్ టు విమెన్, దిస్ కైండ్ ఆఫ్ ill treatment of women or debased treatment of women మంచిది కాదు. ఇండివిజువల్ కెపాసిటీలో అట్లా చేస్తేనే తప్పు. ఇంట్లో ఒక భార్యను మనం గౌరవం లేకుండా చూసుకుంటేనే తప్పు. ఊర్లలోకి వచ్చి అందరినీ అట్లా మాట్లాడడం తప్పు. దాన్ని పెద్ద పెద్ద నాయకులు ప్రోత్సహించి ముందుకు నడిపించడం ఇంకా చాలా తప్పది. మనం ఏం నేర్పిస్తున్నాం? మన ఇంట్లో మనకు పిల్లలు ఉండారు కదా, ఆడపిల్లలు ఉండారు కదా. తప్పు, వాళ్ళు చేసేది తప్పు. ఆడపిల్లలు కూడా మనం వీ డోంట్ హ్యావ్ టు టేక్ నాన్ సెన్స్ ఫ్రమ్ ఎనీబడి. ఎవరి దగ్గర నుంచి నాన్ సెన్స్ మనం తీసుకోవాల్సిన పనిలే. మనం గట్టిగా నిలబడాలా. గట్టిగా నిలబడినామంటే ఎన్ని రోజులు జరుగుతుందో చూద్దాం, ఎన్ని రోజులు చేయగలరో చూద్దాం మనం కూడా అని మనం కూడా గట్టిగా నిలబడి దాన్ని ప్రతిఘటించాలి. వాట్ ఈస్ యువర్ సజెషన్ మ్యామ్? మీరు చాలా టఫెస్ట్ సిచ్యువేషన్స్లో ధైర్యంగా నిలబడ్డారు. గతంలో అనేక పరిస్థితులు ఎలా ఉండాలంటారు ఈ జనరేషన్లో అమ్మాయిలు? పర్సనల్గా తీసుకోకుండా ఎంతవరకు దాన్ని చూడాలో అంతవరకే చూసేటట్టు. వాట్ ఈస్ యువర్ అడ్వైస్ టు ద యంగ్స్టర్స్ ఆఫ్ దిస్ జనరేషన్? అంటే వీ నో వాట్ వీఆర్. ఎవరో మనల్ని ఏదో అన్నంత మాత్రం మనం అయిపోం. అది వీ షుడ్ స్టే స్ట్రాంగ్ ఇన్ వాట్ వీ బిలీవ్. అండ్ మ్యామ్, ఫైనల్ క్వశ్చన్. భారతి గారిని, జగన్ గారిని రాష్ట్ర ప్రజలు 2 తెలుగు రాష్ట్రాలలో చూస్తూ ఉన్నారు. వాట్ అబౌట్ చిల్డ్రన్? వారక్కడ, మీరిక్కడ, ఎలా ఉంది లైఫ్, ఎలా వెళ్తోంది? చాలా టఫ్ సిచ్యువేషన్స్. మొన్న దాడి జరిగినప్పుడు కూడా పాపతో మాట్లాడుతున్నాను అన్నారు కదా, ఏమంటూ ఉంటారు వాళ్ళు? ఎప్పుడు వస్తారు ఇక్కడికి? ఏం చదువుతున్నారు? ఎలా ఉంటున్నారు? పెద్ద పాప వర్క్ చేస్తాను, చిన్న పాప చదువుకుంటానమ్మా. మేబీ ఇన్ అదర్ 2-3 years దే విల్ బీ బ్యాక్. ఓకే. అండ్ ఎలా మాట్లాడుతుంటారు గవర్నమెంట్స్ గురించి, లేదా ఇక్కడ జరుగుతున్న డెవలప్మెంట్స్ గురించి? ఏమైనా సజెషన్స్ ఇస్తారా వాళ్ళ ఫాదర్కి? లేదు, వాళ్ళు పాలిటిక్స్ పెద్ద ఫాలో గారు. బట్ వాళ్ళ నాయన చేసే మంచి కార్యక్రమాలు, వాళ్ళ నాయనకి ఇట్లా హిస్టరీ చేయాలా, ఐ మస్ట్ రైట్ హిస్టరీ, చరిత్ర సృష్టించాలనే వాళ్ళ నాయన కళ్ళకు వాళ్ళకి తెలుసు బాగా. ఓకే. ఎవరైనా ఫ్యూచర్లో తండ్రి అడుగుజాడల్లో నడిచే అవకాశం ఉందా మ్యామ్? హర్ష కానీ, వర్ష కానీ? ఏమమ్మా, ప్రస్తుతానికైతే లేదు. అలాంటి ఇంట్రెస్ట్ ఏం ప్రస్తుతానికి లేదు. రైట్. ఫైనల్ క్వశ్చన్. 3 రోల్స్లో మీరు ఒక సక్సెస్ఫుల్ ఉమెన్ మ్యామ్. యాజ్ ఏ మదర్గా, చిల్డ్రన్ని బాగా తీర్చిదిద్దిన అమ్మగా, బిజినెస్లో ఒక గుడ్ ఉమెన్ ఎంటర్ప్రైనర్గా, అలాగే ఒక భార్యగా, జగన్ సార్ కష్టాల్లో ఆయన అనేక టఫెస్ట్ టైంలో మీరు అడుగుజాడల్లో ధైర్యంగా నిలబడిన వ్యక్తిగా ఎలా చూడాలి? ఈ 3 రోల్స్ని ఇంత సమర్థవంతంగా నడిపించగలిగారు. ఒకటేందంటే శ్రావణి, యాజ్ అ మదర్ ఆర్ యాజ్ అ బిజినెస్ ఉమెన్ ఆర్ యాజ్ అ వైఫ్, ఎవ్రీ డే ఈజ్ నాట్ ద సేమ్. ప్రతిరోజు ఒకేలాగా ఉండదు. కొన్ని రోజులు మంచి రోజులు ఉంటాయి, కొన్ని రోజులు మంచి రోజులు కాకుండా ఉంటాయి. కొన్ని రోజులు సక్సెస్ చూస్తాం, కొన్ని రోజులు ఫెయిల్యూర్ చూస్తాం. బట్ దట్స్ నాట్ ది ఎండ్. ఎవ్రీ లైఫ్ హ్యాస్ గుడ్ టైమ్స్ అండ్ బ్యాడ్ టైమ్స్. ఎవ్రీ సిచ్యువేషన్, ఎవ్రీ రిలేషన్షిప్ హ్యాస్ బోత్ గుడ్ అండ్ బ్యాడ్. వీ హ్యావ్ టు స్టిక్ ఇట్ అవుట్ ఇన్ ద హార్డ్ టైం. కష్టమైన టైంలో నిలబడుకొని పోవాలా. సులభంగా బాగున్నప్పుడు దేవునికి థ్యాంక్ యూ చెప్పుకొని భూమి మీద ఉండడం నేర్చుకోవాలా.
బాగా జరుగుతుంది కదా అని మరి గాల్లో లేకుండా భూమి మీద ఉండడం నేర్చుకుంటే మంచిది. నామినేషన్ వేసేసి వెళ్ళారు జగన్ గారు, మళ్ళీ ఓటు వేయటానికే వస్తారు, రాష్ట్ర ప్రజల పక్షాన నాయకుల పక్షాన ప్రచారం చేస్తున్నారు. కడప పులివెందుల బాధ్యతలన్నీ మీరే భుజాన వేసుకున్నట్టే కదా ఇప్పుడు. కడప కాదు, పులివెందులు ఒకటి, బికాస్ జగన్ గారు ఇక్కడ కంటెస్ట్ చేస్తున్నారు కాబట్టి, ఆయన తిరగలేకున్నాడు కాబట్టి ఆయన ఫ్యామిలీ మెంబర్గా నేను తిరుగుదామని, నేను ఎప్పటి నుంచో తిరుగుతానమ్మా, 28 years నుంచి డూయింగ్ దిస్. ఓకే, రైట్. ఎంత మెజారిటీ వస్తుందని అనుకుంటున్నారు మేడం ఈసారి పులివెందులలో? లాస్ట్ టైం 90,000, పోయినసారి కంటే ఎక్కువనే వస్తుందమ్మా. ఓకే, 1 lakh టచ్ అవుతుందంటారా? దాటచ్చు. రాష్ట్ర ప్రజలందరికీ వాట్ ఈజ్ యువర్ మెసేజ్ అండి? అంటే 2024 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు ఓటు వేయాలి, ఎందుకు గెలిపించాలి అంటే ఏం చెప్తారు? For 2 things, for his character and for his vision. నమ్మదగిన క్యారెక్టర్ ఉంది కాబట్టి ఓటేయచ్చు. ఒక 20 ఏళ్ళు 30 ఏళ్ళు ముందు చూపుతో ఏది అవసరమో రాష్ట్రానికి, ప్రజలకు, రాబోయే తరాలకు ఏది అవసరమో చూడగలిగే విజన్ ఉంది కాబట్టి, ఆ విజన్ను నెరవేర్చగలిగే చిత్తశుద్ధి ఉంది, డిటర్మినేషన్ ఉంది కాబట్టి ఓటేయచ్చు. రైట్. Thank you, Shravani. Thank you so much, ma'am, Thank you, for your Shravani. valuable time. Thanks a lot. Wish you all the best. Wish you all success. ల్యాండ్స్లైడ్ విక్టరీ అని లాస్ట్ టైం మాట్లాడారు, ఈసారి వై నాట్ 175 అంటున్నారు. ఖచ్చితంగా చాలా కాన్ఫిడెంట్తో మాట్లాడారు మీరు కానీ జగన్ గారు కానీ. ఆ మాట, ఆ ఫిగర్ టచ్ అవ్వాలని కోరుకుంటున్నాం. మీరు అనుకున్న పరిపాలన సాఫీగా జరగాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ. ఇది వైఎస్ భారతి గారితో స్పెషల్ ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ ఫర్ క్యూబ్ టీవీ నెట్వర్క్. ఖచ్చితంగా 175 టచ్ అవుతుంది, దాంట్లో ఎలాంటి డౌట్ లేదంటూ ఉన్నారు. పులివెందులలో ఎస్పెషల్లీ 1 lakh మెజారిటీ కూడా వచ్చే అవకాశం ఉంది, అలాంటి కాన్ఫిడెన్స్ ఉంది అని కూడా చెప్తూ ఉన్నారు. చూద్దాం 2024లో రాష్ట్రంలో రాజకీయాలు ఎలా మారబోతున్నాయి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజలు ఏ విధంగా పట్టం కట్టబోతున్నారు. దట్స్ ఆల్ ఫర్ నౌ.